జాతి కీర్తి ప్రతిష్టలను ఆకాశమంత ఎత్తున ఎగిరేసిన మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని ఆర్థిక మేధావి బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు గారికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఇది ఆనందం ఉప్పొంగే క్షణమన్నారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు భారతరత్న రావడం సంతోషకరమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మనందరి గర్వకారణం తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ, ఏకైక మన ప్రాంత బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన కీర్తిశేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది. ఆలస్యమైన వారికి గౌరవం దక్కడం ఈ దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా నా తరఫున, ఈ సభ తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చిన సందర్భంగా ఈ సభంతా కరతాళ ధ్వనులతోటి వారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు చెప్పి వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.